నమస్కారం సిసి న్యూస్ కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్వీర్యం చేసింది, వెల్లడించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. కూటమి ప్రభుత్వం 6 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1400 నూతన ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి తెచ్చింది. త్వరలో 2000 బస్సులు రానున్నట్లు వెల్లడించిన ప్రత్తిపాటి. ఈస్ట్ సియోన్ ప్రార్థనా మందిరంలో ఘనంగా జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలు. పెద్ద ఎత్తున పాల్గొని క్రీస్తును స్తుతించిన విశ్వాసులు. ఈ నెల 25న భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలు. పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చిన నాయకులు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. నరసరాపేట పట్టణంలోని భువనచంద్ర టౌన్ హాల్ నందు పల్నాడు, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల పరిధిలోని నాగార్జున సాగర్ కుడి కాలువ ప్రాజెక్టు కమిటీ చైర్మన్గా ఎన్నికైన కాంతారావు, వైస్ చైర్మన్ చక్రపాణి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంజనేయులు, ఎమ్మెల్యేలు ఎరపతిరెడ్డి శ్రీనివాసరావు, సిహెచ్ అరవిందబాబు, జూలకంటి బ్రహ్మారెడ్డి, జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే మక్కెల మల్లికార్జునరావులతో కలిసి చైర్మన్, వైస్ చైర్మన్లకు అభినందనలు తెలిపి వారిని సత్కరించడం జరిగింది. అనంతరం ప్రత్తిపాటి మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు మసకబారిపోయిందని, ఎక్కడ రిపేర్లు చేయటం కానీ షెల్డ్ తీయటం కానీ జరగలేదని తెలిపారు. సాగర్ ఆయకట్ట చివరి భూములకు సాగర్ నీరు అందక రైతులు ఎంతో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎన్నికైన డీసీలందరూ ఐకమత్యంగా కలిసి చివరి ఎకరా వరకు నీరందించే విధంగా పనిచేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి రిపేర్లకు, డ్రైన్లకు కావలసిన నిధులు సమకూర్చేలా తాము కృషి చేస్తామన్నారు. సాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్న పంట పొలాలకు వర్షాభావ పరిస్థితుల్లో కూడా నీరందించే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రత్తిపాటి ఈ సందర్భంగా రైతులకు భరోసా ఇచ్చారు. పల్నాడు జిల్లాలో వైసీపీ ప్రభుత్వంలో రాక్షస పాలన సాగించిన ప్రజలు ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా నిలబడి పార్టీకి అండగా ఉన్న ప్రతి కార్యకర్తకు కూటమి ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రితో మాట్లాడి తగిన గుర్తింపు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, కూటమి ప్రభుత్వం ప్రజల సంతృప్తి, సంతోషమే లక్ష్యంగా పనిచేస్తూ గాడి తప్పిన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తుందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఆదివారం చిలకలూరిపేట బస్టాండ్లో నూతన బస్ సర్వీసులను ప్రారంభించారు. స్థానిక డిపో నుంచి విజయవాడ, హైదరాబాద్ వెళ్లే నూతన బస్ సర్వీసులను ఆయన ప్రారంభించారు. అనంతరం బస్టాండ్లోని ప్రయాణికులతో మాట్లాడి ఆర్టీసీ సేవలపై ఆరా తీశారు. బస్టాండ్ పరిసరాలతో పాటు క్యాంటీన్, షాపులను పరిశీలించి ఆహార పదార్థాల నాణ్యతపై వినియోగదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రయాణికుల భద్రత ఎలా ఉందని డిపో సిబ్బందిని ప్రశ్నించి స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు. కొత్త బస్ సర్వీసులను ప్రజలు వినియోగించుకోవాలని పుల్లారావు సూచించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1400 నూతన బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చిందని, త్వరలోనే మరో 2000 బస్సులు రానున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రజలతో మంచి ప్రభుత్వం అనిపించుకుంటుందని, రెట్టింపు ఉత్సాహంతో వారి ఆంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని మాజీ మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలే లక్ష్యంగా కష్టపడి పనిచేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగా అవినీతి, అరాచకాలు, దుర్మార్గాలు, అక్రమ కేసులకు తమ ప్రభుత్వం తావివ్వడం లేదని 6 నెలల పాలనలోనే ప్రజలు గ్రహించారని వెల్లడించారు. గత ప్రభుత్వంలో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇప్పుడు ప్రశాంతంగా జీవిస్తున్నారని ప్రత్తిపాటి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు షేక్ కరీముల్లా, జనసేన ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, జువాజ్ మదన్ మోహన్, కామినేని సాయిబాబు, రాంబాబు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. మీరు బయటికి రండి.
కమెంట్ చేయడం ఇది ఎవరు కంట్రోల్ ట్రాఫిక్ ఎందుకంటే మార్చర్లు ఎక్కువ బాగా అమ్ముతున్నావా? ఈరోజు 2 బస్సులతో 8 బస్సులు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొత్త బస్సులు ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 1400 బస్సులు అన్ని డిపోల నుంచి ఇప్పుడే ప్రారంభించడం, మరొక 2000 బస్సులు కొత్తవి కూడా ఆర్డర్ పెట్టడం కూడా జరుగుతుందని కన్సర్న్ మినిస్టర్ కానీ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేయడం జరుగుతుంది. ప్రయాణికులకి కాలం చెందినటువంటి బస్సులు తీసేసి కొత్త బస్సులు సౌకర్యవంతంగా ఉండేటువంటి దానికి చంద్రబాబు గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇది మియాపూర్ నుంచి రాత్రి 11 గంటలకు మియాపూర్ బస్సు ఇక్కడి నుంచి ప్రారంభమయ్యి ఉదయం 6 గంటలకి అక్కడ చేరుకోవడం జరుగుతుంది. మళ్ళీ అటు నుంచి 8 గంటల 45 నిమిషాలకు బయలుదేరి ఇక్కడ 4 గంటలకి చేరుకోవడం జరుగుతుంది. ఆ విధంగా హైదరాబాద్ వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా డిఫరెంట్ ప్లేసెస్కి బస్ సౌకర్యాన్ని చిలకలూరుపేట డిపో నుంచి అందించడం జరుగుతుంది. 2 విజయవాడ ఎక్స్ప్రెస్ 5 గంటల 58 నిమిషాలు ఉదయం ప్రారంభమై నెంబర్ ఆఫ్ ట్రిప్స్ ఎక్స్ప్రెస్ ఇది జరుగుతూ ఉందన్నమాట. విజయవాడ ఎక్స్ప్రెస్ సాయంత్రం 7 గంటల 48 నిమిషాలకి అన్ని ట్రిప్పులు కళామందిర్ సెంటర్ మీదుగా వెళ్ళేటువంటి దానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ ట్రాఫిక్ ఉన్నా, గ్రామాలకు ఎక్కడ ట్రాఫిక్ ఉన్నా బస్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. గత ప్రభుత్వం వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఆర్టీసీ వ్యవస్థను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రయాణికుల సౌకర్యార్థం, ప్రయాణికులకి అసౌకర్యం కలగకుండా ఉండేటువంటి దానికి కొత్త బస్సులు అందుబాటులో తీసుకురావడం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండేటువంటి దానికి ఒక ఆర్టీసీయే కాదు, అన్ని రకాలుగా ఈరోజు ఇది మంచి ప్రభుత్వం ప్రతి నోటా వినాలనేటువంటి దానికోసం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో మోడీ గారు కూటమి ప్రభుత్వం కష్టపడి పనిచేయడం జరుగుతూ ఉంది. ఈ కూటమి అరాచకాలకి, అవినీతికి, అక్రమాలకి, దౌర్జన్యాలకి, అక్రమ కేసులకి గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వంలో అందరూ సంతోషంగా ఉన్నాం, అటువంటి అరాచకాలు ఈ ప్రభుత్వంలో లేవు అనేటువంటిది ఈరోజు 6 నెలల్లో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు అనేటువంటిది ఈరోజు స్పష్టంగా కనబడుతూ ఉంది. భయంతో బతికారు గత ప్రభుత్వంలో. ఈరోజు అటువంటి భయాలన్నీ పోయి మా జోలికి ఎవరూ రారు, మా ఆస్తులు మాకు ఉంటాయి, మాకు రక్షణ ఉంది ఈ ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వం ద్వారా అన్ని రకాల ఫెసిలిటీస్ మాకు అందుబాటులో ఉన్నాయనేటువంటి ఒక నమ్మకాన్ని 6 నెలల్లో గాడి తప్పిన పాలనని గాడిలో పెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆయన అనుభవం ఈరోజు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. చంద్రబాబు గారు 10 కాలాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే దేశంలోనే నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లేటువంటి దానికి చంద్రబాబు గారి నాయకత్వం అవసరమైనటువంటిది ఈరోజు రాష్ట్ర ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఆ దిశగానే 124 సీట్లు ఇచ్చి ఒక చరిత్ర కూడా సృష్టించారు. అటువంటి చరిత్ర సృష్టించినటువంటి ప్రజలకి ఏ విధంగా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ తీసుకురావాలో ఆ రకంగా 74 ఏళ్ల వయసులో అహర్నిశలు కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఇది మంచి ప్రభుత్వం అభినందనలు వెల్లువెత్తుతాం. ఈరోజు మంచి శుభపరిణామం. గత మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి చిలకలూరుపేట డిపో నుంచి 8 కొత్త బస్సులు, నూతన బస్సులు చిలకలూరుపేట డిపో నుంచి సర్వీసులు హైదరాబాద్కి కావచ్చు, విజయవాడకి కావచ్చు, గుంటూరు కావచ్చు, ప్రయాణికుల దృష్ట్యా పేద మధ్యతరగతి ప్రయాణికులు వారి అవసరాల కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం నూతనంగా సర్వీస్ బస్సులు వేయడం జరిగింది. ఆ దశలో ఈరోజు చిలకలూరుపేట నుంచి మియాపూర్ వరకు హైదరాబాద్కి ఒక నూతన బస్సు, అదేవిధంగా చిలకలూరుపేట కళామందిర్ సెంటర్ నుంచి విజయవాడ ఒక
ఒక లగ్జరీ వెహికల్ని ఏర్పాటు చేయడం జరిగింది. చిలకలూరుపేట నియోజకవర్గంలో శాసనసభ్యులుగా పత్తిపాటి పుల్లారావు గత 30 సంవత్సరాలుగా చిలకలూరుపేట సేవలు ఎన్నో మరవలేనివి. ఆ దశలో ఈ 6 నెలల్లోనే 8 సర్వీస్ బస్సులు తేవటం నిజంగా పత్తిపాటి పుల్లారావు గారికి చిలకలూరుపేట నియోజక ప్రజల తరఫున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ప్రతిపాటి పుల్లారావు మాన్యశ్రీ మినిస్టర్ గారు చేశారు, ముఖ్యమంత్రి గారు, వారికి ధన్యవాదాలు, మరి కుటుంబకి ధన్యవాదాలు. ఈరోజు బస్ స్టేషన్లో మియాపూర్కు సంబంధించిన సూపర్ లగ్జరీ బస్సు, అలాగే ఎక్స్ప్రెస్ సంబంధించిన ఈ రెండు కూడా సామాన్యుడికి మధ్యతరగతికి బాగా అందుబాటులో వచ్చింది. ఈ రోజున మరి సూపర్ లగ్జరీ ఎక్స్ప్రెస్ బస్సులు ప్రయాణికులు బాగా అందుబాటులో ఉన్నాయి, బాగా క్లిక్ అయినాయి. ప్రయాణికులు బాగా అందుబాటులో చక్కగా ఇక్కడ ఆహ్వానిస్తూ ప్రయాణం చేస్తున్నారు. అలాగే ఇక్కడ బైపాస్ ఓపెన్ అయిన తర్వాత ఈ బైపాస్ ద్వారా ఏం జరిగిందంటే మనకి ఇక్కడ రద్దీ పెరిగిందండి. మిగతా బస్సులన్నీ కూడా బైపాస్ బయట నుంచి వెళుతున్నాయి. ఇక్కడ ఎక్స్ప్రెస్ కూడా 2 నీడ్ అయి ఉంటాయి, దాన్ని కూడా సార్ చూస్తున్నాము. అలాగే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కూడా సార్ చూసి పెడతామన్నారు. అలాగే చిలకలూరుపేట పట్టణంలోని SMS గార్డెన్ నందు జరిగిన స్టాండర్డ్ టైర్స్ అధినేత మహమ్మద్ రఫీ కుమారుడు అబ్దుల్ నయీం రిసెప్షన్ వేడుకకు హాజరైన మాజీ మంత్రి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆ నూతన జంటను ఆశీర్వదించారు. ఆయన వెంట పార్టీ శ్రేణులు ఉన్నారు. చిలకలూరుపేట మండలంలోని బొప్పూడి శ్రీ ప్రసన్నాంజనేయ కళ్యాణ మండపం నందు ఆదివారం జరిగిన గజ్జర్లపూడి కామేశ్వరరావు మనవరాలి నూతన వస్త్ర బహుకరణ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన మాజీ మంత్రి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆ చిన్నారిని ఆశీర్వదించారు. ప్రతిపాటి వెంట పలువురు పార్టీ నాయకులున్నారు. సాగర్ డిస్ట్రిబ్యూటర్ కమిటీ 21వ చైర్మన్గా నెల్లూరి రామారావు ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ నెల్లూరి రామారావుని ప్రతిపాటి ఘనంగా సత్కరించారు. అనంతరం నెల్లూరి రామారావు మాట్లాడుతూ తన ఎన్నిక విషయంలో వెన్నంటి ఉండి ప్రోత్సహించిన ప్రతిపాటి పుల్లారావుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని తూర్పు దడిదవాడలో ఉన్న ఈస్ట్ సియోన్ ప్రార్థనా మందిరంలో సెమీ క్రిస్మస్ కార్యక్రమం జరిగింది. చర్చి ఫాదర్ బ్రదర్ గుడిసె రాజారత్నం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సువార్త సేవకులు వసురాజు పాల్గొన్నారు. తొలుత ప్రత్యేక క్రిస్మస్ సందేశం వినిపించి అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేశారు. అలాగే క్యాండిల్ లైటింగ్లో క్రీస్తును ఆరాధించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాస్టర్లతో పాటు స్థానిక విశ్వాసులు పాల్గొన్నారు. ప్రవక్తలను పంపాడు, యాజకులను పంపాడు, సేవకులను పంపాడు, తన దాసులను పంపాడు, బైబిల్ పండితులను పంపాడు, వాక్యం వివరించాడు. అయినా సరే దేవుని చిత్తము నెరవేర్చబడకుండా చీకటి సంబంధమైన శక్తులు ఎదిరించాయి. మనిషికి సువార్త అందకుండా, మానవునికి దేవుని వార్త అందకుండా, దేవుని వాక్కు అందకుండా కరీమతుల్లా అన్నాడు ఆయన పెద్ద ఆయన అనకపోయినా దేవుని వాక్యం కరీమతుల్లా, దేవుని యొక్క ఆత్మ యేసు ప్రభు. చిలకలూరిపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఓబీసీ కార్యాలయంలో ఆదివారం పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శకుంతల ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ మరియు రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 25 డిసెంబర్ ఉదయం 11 గంటలకు భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ చేయనున్నట్టు తెలిపారు. నరసరావుపేట సెంటర్లో ఉన్న ఈ విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ రానున్నారన్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మరి రాజశేఖర్, బీజేపీ రాష్ట్ర ఓబీసీ అధ్యక్షులు
రంగుల గోపి శ్రీనివాస్ హాజరవుతారన్నారు. వాజ్పేయి అభిమానులు, నరేంద్ర మోడీ అభిమానులు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు హాజరు కావాలని వారు కోరారు. సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అన్నపరెడ్డి లక్ష్మణ్, నాదెళ్ల మండలం మైనార్టీ మోర్చా నాయకులు, మాజీ ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు పోలయ్య, పట్టణ ఓబీసీ ముఖ్య అధ్యక్షులు కుప్పం కళ్యాణ దుర్గారావు, పట్టణ మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ సుభాని, ఆఫీస్ సెక్రటరీ గుమా బాలకృష్ణ, యువ కార్యకర్త సాయి, ఓబీసీ మోర్చా పట్టణ సెక్రటరీ రాయుడు పలువురు పాల్గొన్నారు. ప్రజలందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ తరఫున క్రీస్తు జన్మించినటువంటి డిసెంబర్ 25వ తేదీన భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు, జనసంఘ వ్యవస్థాపకులు అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి 100వ సంవత్సరం జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని చిలకలూరుపేటలోని నర్సరావుపేట సెంటర్ నందు వాజ్పేయి గారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నాం. ఆ విగ్రహ ఆవిష్కరణకు కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు, అదేవిధంగా ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు మన చిలకలూరుపేట గౌరవనీయులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ ఎంపీ పురంధేశ్వర్ గారు, అట్లాగే సోము వీర్రాజు గారు, అట్లాగే రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ గారు, వీరందరూ కూడా విగ్రహ ఆవిష్కరణకు విచ్చేస్తున్నారు. కావున చిలకలూరుపేట నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, అదేవిధంగా వాజ్పేయి గారి అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఒక పండుగ వాతావరణంలాగా చేసేటువంటి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని చెప్పని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తరఫున కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆ రోజు ఒక పండుగ వాతావరణం, శత జయంతి ఉత్సవం సందర్భంగా ఇది శకుంతల ఎడ్యుకేషన్ సొసైటీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తరఫున మేము ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం మాకెంతో గర్వకారణంగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద మనసుతోటి ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.